అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి బైబిల్ క్లాసుకు మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి విషయము ఆదాము యొక్క నిర్మాణము. గతించిన బైబిల్ క్లాసుకు కొనసాగింపుగా ఈరోజు ఈ స్టడీ చేయబోతూ ఉన్నాము. మరి ముఖ్యంగా మనము గత వీడియోలో కనుక చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందు ఏం జరిగిందో మనం చూసాము. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం తరువాత ఏం జరిగినాయో కొన్ని సంఘటనలు మనం చూసాము. అయితే ఇక్కడ నాకు ఆదాము గురించి, ఆయన యొక్క నిర్మాణం గురించి తెలియచేస్తే బాగుంటుంది అని అనిపించింది. మరి ఆదాము యొక్క నిర్మాణము గురించి మనం నేర్చుకుందాము. తర్వాత ఆదాము సంబంధించినటువంటి 1000 సంవత్సరాల చరిత్ర కూడా మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాము. సో బైబిల్ వాక్యంలో నుండి ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. సరే, 1వ అధ్యాయం 26వ వచనం కంటే ముందు చిన్న మాట ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా, సర్వోన్నతమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందు ప్రత్యేకంగా నీ యొక్క పాద సన్నిధిలో మేము వాక్యమును నేర్చుకోబోచుండగా పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క సహాయమును మీరు మాకు దయచేయండి. సత్యవాక్యమును సరిగ్గా విభజించుటకు, బోధించుటకు అయా సమయోచితమైనటువంటి జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ, ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారికి కూడా నాయన గ్రహించేటువంటి శక్తిని మీరు అనుగ్రహించి నీ లేఖనాలను నమ్మే విధముగా మమ్మల్ని నడిపించి మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. రైట్, ఇప్పుడు మనము ఆదాము యొక్క నిర్మాణమును మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అసలు ఆదామును దేవుడు ఏ విధంగా సృష్టించాడు, అయితే ఆదాము ఏం కోల్పోయాడు, ఇవన్నీ విషయాలు అనేటువంటివి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఆదామును నిర్మించేసరికి దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను నిర్మించాడు. అంతకు మునుపే దేవుడు భూమిని, ఆకాశంను నిర్మించాడు. ఇది భూమి. ఒకసారి చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృష్టించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆదామును తన స్వహస్తాలతో, డైరెక్ట్గా దేవుడు తన స్వహస్తాలతో ఆదామును నిర్మించి ఉన్నాడు. ఏ జంతువును కానీ, ఏ పక్షిని కానీ, దేనిని కానీ ప్రభువు తన స్వహస్తాలతో డైరెక్ట్గా నిర్మించలేదు. కానీ ఆదామును మాత్రము తన స్వహస్తాలతో డైరెక్ట్గా నిర్మించి ఉన్నాడు దేవుడు. అయితే ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే మన అని దేవుడు అంటూ ఉన్నాడు. మీరు గమనించాలి, మన అని అంటే ఒకరు తప్పించి ఎంతమంది ఉన్నా మన అని సంబోధించవచ్చు. ప్లూరల్, సింగులర్ ఫామ్ అయితే నా, ప్లూరల్ అయితే మన. ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అంటే అర్థం ముగ్గురు దేవుళ్ళా, లేకపోతే ఇద్దరు దేవుళ్ళా, లేకపోతే ఎంతమంది దేవుళ్ళు అని అంటే దేవుడు ఒక్కడే. దేవుడు అంతే, దేవుళ్ళు కాదు. మరి దేవుడు ఎందుకు మన అంటున్నాడో మనము ఆదాము యొక్క నిర్మాణంలో మనం చూడబోతా ఉన్నాము. ఒక్కసారి చూడండి, దేవుడు ఇక్కడ ఆయన పోలికలో చేసుకున్నాడు.
ఆదామును ఆయన పోలికలో చేసుకున్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 6-7 వచనాలు. అక్కడ చూసినట్లయితే ఆయన పోలికలో ఆదామును ఏ విధంగా నిర్మించాడో, దేవుడు ఎందుకు మన అన్నాడో మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 6-7 వచనాలు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఇక్కడ మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 26-27 వచనాల్లో దేవుడు నరులను సృష్టించాడు అని రాయబడి ఉంది. 2వ అధ్యాయము 6-7 వచనాలకు వచ్చేసరికి ఆ నరుణ్ణి ఏ విధంగా తయారు చేశాడు, ఏ విధంగా సృష్టించాడు అనేది వివరణ ఉంది. ఇక్కడ ఏమంటా ఉన్నాడు అని అంటే, దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి, అంటే నేల మట్టితో ఆయన ఏం నిర్మించాడు? నరుణ్ణి, అంటే శరీరము. ఓకేనా? దేవుడు శరీరమును సృష్టించాడు, అంటే ఒక ముద్దలాగా చేశాడు. ఎవరి పోలికలో? మళ్ళీ దేవుని పోలికలో చేశాడు. అక్కడనే అదే వచనంలో మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో, దేవుడు ఏం చేశాడు? ఒక నరుణ్ణి చేశాడు. ఒక నరుణ్ణి చేసి వాని నాసికారంధ్రములో, అంటే ముక్కులో దేవుడు గాలిని ఊదాడు. ఆ గాలియే ఆత్మ. మీరు బాగా గమనించాలి, బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చూడగలము. సో నాసికారంధ్రంలో అని ఆయన ఊదాడు. ఊదినప్పుడు నరుడు ఏమైపోయాడు? జీవాత్మ అయిండు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మనిషిలో శరీరము, అంటే ఇప్పుడు మనకు కనిపించే ఫిజికల్ శరీరము ఉంది, తరువాత ఆత్మ ఉన్నాడు, తర్వాత జీవము ఉన్నది. ఒక విధంగా ఇంగ్లీష్లో మీకు చెప్తాను, బాడీ, సోల్, స్పిరిట్. ఈ 3 అమరికలతో దేవుడు నరుణ్ణి సృష్టించాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాడీ మనకు కనిపించే ఫిజికల్ది. ఎప్పుడైతే దేవుడు గాలిని అని ఊదాడో, ఆత్మను ఎప్పుడైతే ఊదాడో, నరుడు జీవించే జీవాత్మ అయ్యాడు అని బైబిల్ గ్రంథంలో చాలా తేటగా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆదాముని ఈ విధంగా సృష్టించాడు. మరి ఇక్కడ దేవుడు అన్నాడు మన అని అన్నాడు. చూసారా? ఇక్కడ చూసినట్లయితే బాడీ అంటే శరీరమే కదా. శరీరము యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. సోల్ అనేటువంటిది తండ్రి, స్పిరిట్ అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే దేవుడు మన అని పలికాడు, అంటే తనను తానే ఆయన పలుకున్నాడు. శరీరము లేకుండా సోల్ను, జీవంను మనం చూడలేము. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, తండ్రిని ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ చూడలేదు, దేవుడిని ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అందుకే యేసు ప్రభు ఫిలిప్తో అంటాడు, నువ్వు నన్ను చూస్తున్నా కూడా తండ్రిని చూపెట్టమని ఎందుకు అంటున్నావు అని అంటాడు యేసు ప్రభు. కనుక బాడీ, సోల్, స్పిరిట్, శరీరము, ఆత్మ, జీవము, ఈ 3టితో ఆదామును దేవుడు నిర్మించి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నాడు కాబట్టి మన అని పలికాడు అక్కడ. అంతేకాని మన అన్నంత మాత్రాన వేరే ఇతర దేవుళ్ళు, లేకపోతే మన అన్నంత మాత్రాన యేసు ప్రభు తండ్రి అయిన దేవుని కంటే తక్కువ వాడని మనం చూడడానికి వీల్లేదు. ఆయన ఏ విధంగా ఉన్నాడు?
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకంగా ఆయన ఉన్నాడు. మానవుణ్ణి కూడా అదే విధంగా త్రియేకంతో సృష్టించాడు. అందుకే మన పోలికలో అన్నాడు దేవుడు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆదాము యేసు ప్రభువు ఇద్దరు పక్కపక్క నిలబెడితే, వాళ్ళిద్దరిని పక్కపక్క నిలబెడితే మొత్తం ప్రింట్ తీసినట్టే ఉంటారు ఇద్దరు. ఎందుకు? ఆదికాండం 1:26 మన పోలిక చొప్పున అని అన్నాడు. అంటే దేవుడు ఏ విధంగా ఎగ్జాక్ట్గా రూపంలో ఉన్నాడో ఆదామును కూడా దేవుడు అదే పోలికలో చేసి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవునికి ఇక్కడ పుట్టుమచ్చ, నేను అర్థం కావడానికి చెప్తున్నా, పుట్టుమచ్చ ఉంది అట్లా నేను చెప్పట్లేదు, ఉదాహరణ మాత్రం చెప్తున్నా. ఇప్పుడు యేసుప్రభుకి ఇక్కడ పుట్టుమచ్చ ఉందనుకోండి, సేమ్ ఆదాము కూడా అక్కడనే పుట్టుమచ్చ ఉంటుంది. సో అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నా అంటే మీకు అర్థం కావడానికి. యేసు ప్రభువు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఆదాము ఉన్నాడు. అందుకే యేసు ప్రభుకు ఒక పేరు ఉంది. ఏం పేరు తెలుసా? కడపటి ఆదాము. మొదటి ఆదాము, కడపటి ఆదాము. అందుకే వాళ్ళిద్దరి పేర్లు కూడా ఒకటిగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే బాడీని మనం గ్రీక్లో చూస్తే సోమా అని అంటారు, సోల్ను జీవంను సూచే అని అంటారు, స్పిరిట్ను నూమా అంటారు, ఆత్మను నూమా అంటారు. సో ఈ మూడు వేరుగా ఉంది. ఒకసారి చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23, తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఈ రెండు వచనాలను మనం చదివినప్పుడు కూడా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు ఆదామును ఏ విధంగా నిర్మించాడు అని అంటే బాడీ, సోల్, స్పిరిట్, శరీరము, జీవము, ఆత్మతో ఆదామును దేవుడు సృష్టించాడు. ఒకసారి చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటా ఉన్నాడు? ఆత్మయు మీ శరీరమును మీ జీవము, మూడు విషయాలు చెప్తా ఉన్నాడు అక్కడ. ఆత్మ, శరీరము, జీవము. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రాణాత్మలను అని అంటే దాని అర్థం ఏంది? జీవముకు ఇంకొక పేరు ప్రాణం, అంటే సోల్. సోల్ అని అంటే అర్థం జీవము లేదా ప్రాణము. ఓకే, మళ్ళీ మీరు అనుకోవచ్చు, అరే ప్రాణం అంటే రక్తం కదా అంటే అది వేరే. ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఎప్పుడైతే దేవుడు ఆదామును నిర్మించి ఉన్నాడో ఆదాములో రక్తము లేదు. దేవుడు రక్తముతో ఆదామును నిర్మించలేదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. అయితే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 దేవుని యొక్క మాట ఏమని సెలవిస్తా ఉందనంటే ఆయన వాక్యము ప్రాణాత్మ, ఆడేమనుంది? ప్రాణాత్మలను, తర్వాత కీళ్లను, మూలుగులను విభజిస్తూ ఉంది అని రాయబడి ఉంది. దాని అర్థం ఏంది? ప్రాణము అని అంటే సోల్, ఆత్మ అంటే స్పిరిట్, కీళ్లను ఆడ శరీరం గురించి మాట్లాడుతున్నాడు, కీళ్లను అని అంటే బాడీ. సో అక్కడ కూడా
త్రిత్వము అనేటువంటిది ఉంది. సో నేను ఎందుకు ఈ విషయం అంత చెప్తా ఉన్నానంటే, దేవుడు ఎప్పుడైతే ఆదామును నిర్మించి ఉన్నాడో, ఆదామును శరీరము, జీవము, ఆత్మ, ఈ 3 కలయికలతో దేవుడు ఆదామును నిర్మించి ఉన్నాడు. ఇక్కడ ఇంకొక విషయము చాలా మందికి వచ్చేటువంటి డౌట్, గాలి అనగా ఆత్మ కదా, ఈ గాలిని ఆత్మగా బైబిల్ గ్రంథంలో ఉందా అని అంటే ఒకసారి చూడండి. హెజ్కేల్ గ్రంథము, తర్వాత యోహాను సువార్త. హెజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 9 నుండి 14 వరకు. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయము 6 నుండి 9 వచనాల వరకు. ఒకసారి చదవండి. ఆత్మ అనగా గాలి. ఈ ఆత్మ అనేటువంటిది ప్రతి ఒక్క మనిషిలో కామన్. దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలలో కూడా ఈ యొక్క ఆత్మ అనేటువంటిది కామన్. మళ్ళీ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ఆత్మ అంటే మనుష్యుని ఆత్మ. ఆ ఆత్మ ఏ విధంగా ఉంటుంది అని అంటే జస్ట్ గాలి. ఎందుకనంటే దేవుడు అని ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యను. సో ఒకసారి చూద్దాం. హెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయము 9 నుండి 14 వచనాల వరకు ఒకసారి చదువుదాము. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. నలుదిక్కుల నుండి వచ్చినట్లుగా వారి మీద ఏం చేయి అని ఊపిరి విడువు. ఎందుకు? దేవుడు ఆదాముకు అలానే విడిచాడు కాబట్టి, ఆయన ఊపిరిని విడిచాడు కాబట్టి ఆయన జీవాత్మ అయ్యిండు. తర్వాత వచనం చూసినట్లయితే, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శౌక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. సో ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా పోయి నూదు నలుదిక్కుల వారి గాలి అనేటువంటిది వచ్చి, అంటే వారి ఆత్మ అనేటువంటిది వచ్చి వారి జీవాత్మ అవుతారని దేవుడు చెప్పాడు. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదువుదాము. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. ఇక్కడ చూసినట్లయితే మరలా ఆత్మ గురించి, మనుష్య ఆత్మ గురించి దేవుడు, గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడి నుండి పోతుందో నీకు తెలియదు కనుక వాడు ఆత్మ మూలంగా మరలా ఏం చేస్తాడు, తిరిగి నాలో జన్మిస్తాడు. పరిశుద్ధ ఆత్మని మూలంగా వాని ఆత్మ జీవించబడుతూ ఉందని యేసుప్రభు చెప్పాడు. సో ఆత్మ అనగా జస్ట్ ఏం లేదండి, గాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆదామును ఎప్పుడైతే శరీరముగా, జీవముగా, ఆత్మగా దేవుడు ఒక్క నిర్మాణంతో సృష్టించాడో అప్పుడు దేవుని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది అని అంటే, ఉదాహరణ మీకు చెప్తా ఉన్నాను. ఇది ఆదాము అనుకుందాము. ఉదాహరణ ఆదాము అనుకుందాము. ఆదామును నిర్మించినప్పుడు దేవుడు వాడి నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదిండు. ఇది ఉదాహరణ శరీరం అనుకుందాం. శరీరము అంటే మాంసము, శరీరము. తర్వాత దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఉఫ్ అని తన యొక్క ఆత్మను ఊదాడు. ఇది ఆత్మ.
ఎప్పుడైతే ఆ శరీరంలోనికి, ఆ మట్టి ముద్దలోనికి దేవుని యొక్క ఊపిరి విడిచాడో, ఎప్పుడైతే ఆయన ఆత్మను పంపించాడో, అప్పుడు నరుడు జీవాత్మ అయ్యను. అంటే జీవము, అతను జీవం అనేది వచ్చింది. ఇది జీవము. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఈ శరీరానికి, ఈ జీవానికి గ్యాప్ అనేటువంటిది ఉన్నది. ఓకేనా? గ్యాప్, ఎలాంటి అతుకబడి లేదు. అయితే ఈ ఆత్మ, ఆదాములో ఉన్నటువంటి ఆత్మ జీవించి ఉంది. ఓకే, దేవుడు ఆదామును నిర్మించినప్పుడు శరీరం, ఆత్మ జీవంగా నిర్మించాడు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క శరీరానికి ఆత్మ అంటుకొని లేదు దేవుడు నిర్మించినప్పుడు. తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆత్మ జీవముతో ఉంది. అయితే ఈ ఆత్మ, ఈ జీవము రెండు కలుసుకొనే ఉండేటివి. అర్థమైందా? ఆత్మ, జీవము రెండు అటాచ్ అయి ఉన్నవి, కానీ శరీరానికి అటాచ్ అయి లేవు. దేవుడు ఆదామును ఇలా తయారు చేశాడు, ఆయన పోలికలో. అయితే 3వ అధ్యాయానికి వచ్చేసరికి చాలా పెద్ద మార్పు జరిగింది ఆదాములో. ఏం జరిగింది? ఆ మార్పు ఎలా జరిగింది అని అంటే, దేవుడు చెప్పాడు, మీరు ఈ తోట చెట్ల ఫలంలో అన్నిటిని మీరు తినవచ్చు, కానీ ఇదిగో ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలంను మాత్రం మీరు తినవద్దు. అది దినమున మీరు నిర్చయముగా చచ్చెదరు అని దేవుడు ఆదాముతో చెప్పాడు. అయితే ఆదాముకు తెలియక అవ్వ వెళ్ళి, అవ్వ తిన్న తర్వాత తెచ్చి ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము కూడా ఏం చేస్తాడు? తింటాడు. తిన్న తర్వాత దేవుడు చేసినటువంటి ఈ అమరిక మార్పు చెందింది. ఏ విధంగా మార్పు చెందింది అని అంటే, వాక్యంలో కూడా మనం చూడవచ్చు. ఉదాహరణ, నేను ఇక్కడ ఇంకొక బొమ్మ వేసి మీకు చూపిస్తాను. జస్ట్ ఇది శాంపిల్, మీకు అర్థం కావాలని నేను మామూలుగా రఫ్ వేస్తున్నాను. ఇది ఆదాము అనుకోండి. ఇదేమో పాపము చేయక మునుపు ఆదాము ఈ విధంగా ఉన్నాడు. పాపం చేసిన తర్వాత ఆదాము ఏ విధంగా అయిపోయినాడంటే, శరీరం ఇది. ఎప్పుడైతే ఆదాము తినవద్దు అన్న పండును తిన్నాడో, అప్పుడు వెంటనే అతనిలో ఉన్నటువంటి ఆత్మ చనిపోయింది. అతనిలో ఉన్నటువంటి ఆత్మ చనిపోయింది. తర్వాత రెండోది ఏం జరిగింది అని అంటే, తనలో ఉన్నటువంటి జీవము, ఇంత మునుపు ఏం చెప్పాను? ఆత్మ, జీవము రెండు జాయింట్గా కలిసే ఉన్నవి. కానీ ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో, పాపం చేసిన తర్వాత ఈ యొక్క సోల్ అనేటువంటిది, ఆ జీవం అనేటువంటిది ఆత్మతో విభజించబడి శరీరంతో కలిసిపోయింది. జీవము ప్లస్ శరీరము ఒకటయింది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు శరీరముకు, జీవముకు ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా దేవుడు సృష్టించాడు. ఆత్మ, జీవము కలిసి ఉండే విధముగా దేవుడు సృష్టిస్తే, పాపం చేసిన తర్వాత, ఆదాం చేసిన తర్వాత ఆదంలో ఉన్నటువంటి ఆత్మ చనిపోయింది.
ఆయన జీవము శరీరంతో అటాచ్ చేయబడింది. అట్లా దేవుని యొక్క పోలికను ఆదాము కోల్పోయాడు. ఒకసారి చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలను కనుక మనం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఆదికాండము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. చూడండి, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు దేవుని పోలికలో ఆదామును చేశాడు. 2వ వచనం, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృష్టించి వారు సృష్టింపబడిన దినమును వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుణ్ణి కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఇక్కడ చూసినట్లయితే ఆదాముకు కుమారులు కుమార్తెలు పుట్టారు. కుమారులు కుమార్తెలు పుట్టినప్పుడు ఆదాము దేవుడు సృష్టించిన ఆయన పోలికలో, అంటే దేవుని పోలికలో ఆదాము పిల్లల్ని కనలేదు. ఆదాము ఏ పోలికనైతే కోల్పోయాడో ఇక్కడ ఈ పోలికలో కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే దాని అర్థం ఏంది? వారి కుమారుల్లో కుమార్తెల్లో కూడా చచ్చిపోయినటువంటి ఆత్మ, శరీరము, ప్రాణము, జీవము అటాచ్ అయినటువంటి దేహముతో ఈ ఆదాము పోలికలో, ఈ పాప స్వభావపు పోలికలో ఆదాము కుమారులను కుమార్తెలను కన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు చెప్పాడు, శరీరపరంగా జన్మించినది శరీరంను, ఆత్మపరంగా జన్మించినది ఆత్మను అయి ఉన్నదని యేసు ప్రభు చెప్పాడు. కనుక అందుకే ఈ యొక్క ఆత్మ, చనిపోయినటువంటి ఆత్మ తిరిగి జన్మించాలి అని యేసు ప్రభు చెప్పాడు. అదే విధంగా మనం చూసుకుంటున్నట్లయితే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు చదివితే మనకు అర్థమవుతా ఉంది. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 6 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అక్కడ చూసారా, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అందుకే ఇంకొక వాక్యం తెలియజేస్తా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 నుండి 10 వచనాలు మనం చదివితే మనకు అక్కడ అర్థమవుతా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నుండి, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. క్రీస్తు యేసులోనికి బ్యాప్తిజమం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బ్యాప్తిజమం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బ్యాప్తిజమం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఏమనగా
మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయేను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనాలు ఏమని తెలియజేస్తా ఉన్నానంటే, మన చనిపోయినటువంటి స్వభావము ప్రావీణ పురుషుడు మరలా బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ప్రాచీన స్వభావము అంటే పాతదైనటువంటి స్వభావము మళ్ళీ ఏం కావాలి? తిరిగి జన్మించాలి యేసుక్రీస్తు ప్రభువులో. అంటే ఆ వచనాలు ఏమని తెలియజేస్తూ ఉన్నానంటే, ఆదాము ఏ విధంగా తన కుమార్తెలను పొందుకొని ఉన్నాడో వారి నుండి ఈ ప్రపంచం జనాభా ఎలా వచ్చిందో ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఏముంటుందనంటే, ఆదాము ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమాయను అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. అంటే ఒక ఆదాము ద్వారా, ఒకవేళ ఆదాము ఇలా ఉండి దేవుడు ఎప్పుడైతే ఆదామును సృష్టించాడో, ఒకవేళ ఈ విధంగా శరీరము ఆత్మ జీవము జీవించినటువంటి ఆత్మ ఆయనలో ఉంది, జీవము ఆత్మ రెండు అటాచ్గా ఉన్నాయి, శరీరానికి జీవము అటాచ్గా లేదు. ఈ విధంగా ఒకవేళ పిల్లల్ని ఆయన కనుంటే దేవుని పోలికలో మనం పుట్టే వాళ్ళము. కానీ ఆది కాండము 5వ అధ్యాయంలో చెప్పబడిన విధంగా ఆదాము తన పోలికలో పిల్లల్ని కన్నాడు. అంటే పూర్తిగా దేవుని పోలిక అనేది తనలో లేదు అనేటువంటి విషయము దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక విషయం మనం ఇక్కడ చూసినట్లయితే, ఒకసారి రోమిల రాసిన పత్రిక 7వ అధ్యాయము, ఇక్కడ రాస్తున్నాను, రోమిల రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. రోమిల రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, శరీరమందు మంచిది ఏది లేదు. ఇప్పుడు ఈ శరీరానికి జీవము శరీరం రెండు అటాచ్గా ఉన్నాయి కనుక నువ్వు ఏ పాపం చేసినా ఏ తప్పు చేసినా అది నీ జీవం మీద ప్రభావం చూపుతుంది, సోల్ మీద ప్రభావం చూపుతుంది. కానీ అందుకే దేవుడు ఇంకొక మాట అన్నాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఈ యొక్క జీవము శరీరము అటాచ్గా ఉన్నది కనుక అందుకే దేవుడు చెప్పాడు. తిరిగి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి. ఇక్కడ ఒక విధంగా చెప్పాలనంటే ప్రతి క్రైస్తవుడు సున్నతి పొంది ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఎట్లా పొంది ఉన్నాము? చేతులతో చేయబడనిది. వితౌట్ హ్యాండ్స్, చేతులతో చేయబడ్డ సున్నతి కాదు మనం పొందుకున్నది. ఇక్కడ ఏమని రాయబడింది అంటే చేతులతో చేయబడని సున్నతి. మళ్ళీ ఒకసారి చదువుతాను వినండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావంను విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి. దీని అర్థం ఏందో తెలుసా? ఎప్పుడైతే యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం ప్రకారము నువ్వు తిరిగి జన్మిస్తావో యేసుక్రీస్తు ప్రభువులో,
అప్పుడు ఏమైతా ఉంది అని అంటే, ఇలా ఉన్నటువంటి పరిస్థితిని మరలా యేసుక్రీస్తు ప్రభువు ఆయన మొదటి ఆదామును ఏ విధంగా నిర్మించి ఉన్నాడో ఆ స్థితిలోనికి తీసుకొస్తున్నాడు అని అర్థం. ఇక్కడ చేతులతో చేయబడిన సున్నతి అంటే దాని అర్థం ఏందో తెలుసా? ఇక్కడ ఎప్పుడైతే ఆదాము పాపము చేయడం ద్వారా అతనిలో ఆత్మ చనిపోయి తన యొక్క జీవము శరీరము రెండు టుగెదర్ అయినాయో, తిరిగి ఆ యొక్క జీవమును శరీరమును ఆయన వేరుపరుస్తున్నాడు. అదే చేతులతో చేయబడిన సున్నతి. సున్నతి అని అంటే ఏంది? తిరిగి నీలో ఆత్మ జీవింపజేయడము, తిరిగి ఈ యొక్క శరీరము జీవాన్ని తిరిగి వేరు చేయడము చేతులతో చేయబడినటువంటి సున్నతి. ఆ సున్నతి ద్వారా తిరిగి దేవుని పోలికలో, తిరిగి యేసుక్రీస్తు ప్రభు పోలికలోనికి మనల్ని మారుస్తా ఉన్నాడు. ఆదాము ఏ ఒక్క పోలికనైతే కోల్పోయాడో, ఏ ఒక్క పోలికనైతే తెచ్చుకున్నాడో, ఆదాము తెచ్చుకున్నటువంటి ఆ పోలికలో నుండి తిరిగి దేవుడు సృష్టించిన పోలికలోనికి చేతులతో చేయబడని సున్నతి ద్వారా మనల్ని ఆయన పోలికలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు మీరు గమనించాలి, మీరు గ్రహించాలి. తర్వాత ఇంకొన్ని విషయాలు కనుక మనం చూస్తే, మొదటి ఆదాము గురించి ఇంకొన్ని విషయాలు కనుక మనం చూస్తే, మొదటి ఆదాము రెండవ ఆదాము అంటే కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. ఒకసారి చూడండి, లూకా సువార్త ఇక్కడ రాస్తాను. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. ఇక్కడ ఏమని రాయబడింది అని అంటే, మొదటి ఆదాము ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా సృష్టించాడో నేల మట్టి నుండి, ఆ మొదటి ఆదాము దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఎట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని కుమారుడు అని అనేక వచనాల్లో మనం చూడగలుగుతాము. తర్వాత ఆది కాండము 5వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇలాగ చదివాము. ఆది కాండము 5వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము వంశవళి గ్రంథము ఇదే. అక్కడ వంశవళి గ్రంథము ఇదే అని కేవలము పాత నిబంధనలో ఆదాముకు మాత్రమే రాయబడింది. ఆదాము వంశవళి గ్రంథము ఇదే అని. తర్వాత తిరిగి సేమ్ అదే విధంగా యేసు ప్రభు విషయంలో రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి చదువుదామా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదాముకు, మొదటి ఆదాముకు ఏ విధంగానైతే రాయబడిందో యేసు ప్రభుకు కూడా అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. యేసు ప్రభు విషయంలో మనం చూసాము. తర్వాత ఆదాం విషయంలో కూడా సేమ్ మనం ఇదే చూసాము. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువులో ఆయన సొంత రక్తము ఆయనకు ఉంది. కానీ ఆదాములో దేవుడు సృష్టించినప్పుడు రక్తము లేదు. మరి రక్తము ఎక్కడి నుండి వచ్చింది అనేది మనము భవిష్యత్ క్లాసులో మనం నేర్చుకుందాం. ఎందుకంటే అది కూడా పెద్ద సబ్జెక్టు. సో ఆయనలోనికి, ఆదాములోనికి రక్తం వచ్చింది, కానీ అది వేరే ఒక తప్పుదారిన వచ్చినటువంటి రక్తం అది. కానీ యేసు ప్రభులో ఆ విధంగా కాదు. తన పరిశుద్ధమైన రక్తము, తన సొంత రక్తము ఆయనలో ఉంది. ఎందుకనంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని బైబిల్లో రాయబడింది. అని అంటే దేవుడు తన సొంత రక్తాన్ని కార్చాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. తర్వాత ఆదాము ఈ విధంగా పాపం చేసి దేవుని రూపాన్ని కోల్పోయి కుమారులను కన్న తర్వాత దేవుడు మరి ఆదామును ఆ విధంగానే ఇచ్చిపెట్టలేదు. ఒకసారి చూద్దాము. ఆది కాండము 3వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 21వ వచనము. ఆది కాండము 3వ అధ్యాయం 21వ వచనము. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఇక్కడ చూసినట్లయితే
దేవుడు ఇక్కడ ఒక బలి చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆదాము ఈ స్వభావాన్ని కోల్పోయి ఈ స్వభావం ఆయనలోనికి వచ్చిందో పాపం వలన, దేవుడు ఆదామును విడిచిపెట్టలేదు. ఆదాము కొరకు ఏదైనా తోటలో ఒక బలి అర్పించాడు. సో ఆ బలి ద్వారా, ఆ మిలిగినటువంటి ఆ యొక్క చర్మము ద్వారా ఆ యొక్క చొక్కాయలను చేసి ఆయనకి ఇచ్చాడు అనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు. ఎందుకు అనంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఉంటది. అనంటే పాపముకి నివారణ దేవుడు ఏదైనా తోటలో ఒక ల్యాంబును, ఒక గొర్రె పిల్లను ఆయన బలిచ్చాడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతా ఉంది. ఆ విషయాన్నే మోషకు చెప్పాడు దేవుడు. ఆ విషయాన్నే మోషకు చెప్పాడు. అదే విషయము బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో జరుగుకుంటూ వచ్చింది మోషే కంటే ముందుగా. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, హేబేలు కూడా తన మందలలో తొలుచూలున్న పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. దాని అర్థం ఏంది? అక్కడ బలికి తీసుకొచ్చాడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతా ఉంది. తర్వాత ఆదికాండం 22వ అధ్యాయము 8వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనము, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. అంటే ఆయా సందర్భాల్లో మనం చూసుకుంటున్నట్లయితే పాపానికి నివారణ, ఆదాము చేసినటువంటి పాపానికి నివారణగా దేవుడు మరి ఏదైనా తోటలోనే ఇచ్చాడని, అంటే ఆదాము ఏదైనా తోటలో ఆ సమయానికి ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన బలినిచ్చి చర్మపు చొక్కాయలను తొడిగించినడంలో ఎలాంటి సందేహము లేదు. సో ఇది ఆదాము యొక్క నిర్మాణము. ఆదామును దేవుడు శరీరము, జీవము, ఆత్మ, ఈ మూడిటితో ఆదామును దేవుడు తయారు చేశాడు. ఏ విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేకంగా ఉన్నారో ఆ విధముగా శరీరము, జీవము, ఆత్మ ఈ మూడు త్రియేకంతో కలిస్తే, అంటే ఈ మూడిటితో ఒక నరుణ్ణి దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు ఆ పాపం చేసినటువంటి వారి ఇప్పుడు ఉదాహరణ, ఒక వ్యక్తి యేసు ప్రభువును అంగీకరించకుండా చనిపోయాడు అనుకోండి, మరి ఈ మూడిటిలో ఏది నరకం వెళ్తుంది? సో ఈ మూడిట్లో ఏది నరకం వెళ్తుందో నేను చెప్తాను. అందులో 2 నరకం వెళ్ళవు, కానీ ఒకటి మాత్రమే నరకం వెళ్తుంది. ఈ త్రిత్వంలో, అంటే మనిషి యొక్క త్రిత్వంలో 2 నరకానికి వెళ్ళయి, కానీ ఒకటి మాత్రం నిత్య నరకానికి వెళ్తుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకుండా ఈ భూమి మీద తనువు చాలిస్తే, ఒకటి శరీరము, జీవము, ఆత్మలో ఈ మూడిటిలో ఒకటి నిత్య నరకానికి వెళ్తుంది. సో ఆ విషయాలు నేను మరుసటి క్లాస్లో, నేను వచ్చేటువంటి క్లాసులలో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇక్కడ ఇదంతా ఇలా జరిగిన తర్వాత దేవుడు అన్నాడు, ఏమని అన్నాడు అని అంటే, నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు అని చెప్పాడు. సో నిశ్చయముగా వాస్తవానికి చెప్పాలి అని అంటే, నేను ఇక్కడ పైన కొన్ని మలిపేస్తూ ఉన్నాను. దేవుడు చెప్పాడు, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క పండును తింటావో తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు అని చెప్పాడు. సో ఆ పండు ఎప్పుడైతే, ఫర్ ఎగ్జాంపుల్ BC అప్పుడు దేవుడు ఆదామును తయారు చేశాడు అని కొన్ని క్రోనాలజికల్ ప్రకారము, కొంతమంది బైబిల్ పండితుల ప్రకారము ఇప్పటికీ భూమి మీద మానవుని యొక్క మనుగడ ప్రారంభమై 6000 సంవత్సరాలు అవుతా ఉందని అంటారు. సో ఆ విధంగా లెక్క చూసుకుంటే 4000 BC అప్పుడు దేవుడు ఆదామును సృష్టించాడు.
ఆదాముకు చెప్పాడు అప్పుడే ఏమని, నువ్వు ఆ పండు తిను దినమున నిర్క్షేమగా చచ్చేదవు అని ఆదాముకు దేవుడు చెప్పాడు. అయితే ఆదాము పండు తిన్నాడు. పండు తిన్న వెంటనే అతనిలో ఏం జరిగిందని అంటే ఆత్మ, నేను చెప్పాను కదా, శరీరము ఆత్మ జీవము, ఇందులో ఆత్మ వెంటనే చనిపోయింది. వెంటనే చనిపోయింది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. చనిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఆరో తీసుకొని 930 సంవత్సరాలు అంటే 4000 సంవత్సరాలకి వెళ్ళి 930 సంవత్సరాలు తీసేస్తే 3070 బీసీ. ఓకే, 3070 బీసీ అప్పుడు ఆదాము చనిపోయాడు. దేవుడేమో పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేది అని చెప్పాడు. కానీ ఆదాము 930 ఏళ్ళు బతికి ఆయనే చనిపోయాడు. ఆదాం ఆ దేవుడు చెప్పింది మరి అబద్ధం అని అంటే కాదు. ఆయన పండు తిన్న వెంటనే అతనిలో ఉన్నటువంటి ఆత్మ చనిపోయింది. అది ఆత్మీయంగా మనం చూస్తే. కానీ ఫిజికల్గా శరీరపరంగా ఆయన 930 సంవత్సరాలు బతికిండు. ఒకసారి లెక్క చేయండి. దేవుడు అన్నాడు, నీవు ఆ పండు తిను దినమున మనం ఒక్కసారి బైబుల్ లెక్కలు ఒకసారి దేవుని యొక్క క్యాలెండర్ చూద్దాము. దేవుని యొక్క క్యాలెండర్ ఏంటిది? 1000 సంవత్సరాలు ఒక్క రోజుతో సమానము. ఓకేనా? సో ఒక్కసారి మీరు చూడండి, ఆదాము బ్రతికింది దరిదాపుగా 1000 సంవత్సరాలు. 70 సంవత్సరాలు తక్కువ 1000 సంవత్సరాలు ఆదాము బతికాడు. అంటే 1000 సంవత్సరాలు ఒక్క రోజుతో సమానము. అంటే ఒక్క దినము. ప్రభు చెప్పింది ఇక్కడ సత్యంగా 2 విధాలుగా అయింది. ఏంటిది? ఆత్మీయంగా చూసుకుంటే ఆత్మ చచ్చిపోయింది వెంటనే, శరీరపరంగా చూసుకుంటే ఆ దినములోనే అంటే 1000 సంవత్సరాల లోపు ఆయన చనిపోయాడు. ఈ 1000 సంవత్సరాల చరిత్ర కేవలం మనం ఒక ఆదాములోనే చూడవచ్చు. 4000 బీసీ నుండి 3000 బీసీ వరకు మనము ఆదాము యొక్క చరిత్ర మనం ఈ విధంగా చూడవచ్చు. ఆదాము 130 సంవత్సరాలప్పుడు 130 సంవత్సరాలప్పుడు సేతును కన్నట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాము. మరి 130 సంవత్సరాలకు ముందు ఎవరైనా కన్నాడు అని అంటే కయీను, హేబేలు. తర్వాత సేతు ఎవరిని కన్నాడు అని అంటే ఏనోషును కన్నాడు. ఆయన సేతు ఏనోషును కన్నాడు. ఏనోషు కెయినాను కన్నాడు. కెయినాను మహాలేలును కన్నాడు. మహాలేలు ఏరేదును కన్నాడు. ఏరేదు హానోకును కన్నాడు. హానోకు మెతుషేలను కన్నాడు. మెతుషేల లేమేకును కన్నాడు. లేమేకు నోహును కన్నాడు. అంటే ఆదాము ఈ లేమేకు వరకు బ్రతికే ఉన్నాడు. తర్వాత వెంటనే నోవాహును కన్నప్పటికీ ఆదాము చనిపోయాడు. మనం బైబిల్ యొక్క 5వ అధ్యాయం మనం గమనిస్తే ఈ 5వ అధ్యాయంలోనే ఆదికాండం 5వ అధ్యాయంలో 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. కేవలం 5వ అధ్యాయంలో మాత్రమే. ఆదాం నుండి
నోవాహు వరకు అంటే లేమెకు వరకు ఆదాము బ్రతికాడు. అంటే ఆదాము చనిపోయిన కొన్ని సంవత్సరాలకే నోవాహు భూమి మీదకి వచ్చాడు, అంటే జన్మించాడు. లేమెకు నోవాహును కనెను. అంటే దగ్గర 1000 ఏళ్ల చరిత్ర ఆదాము దగ్గరనే మనకు అర్థమైపోతా ఉంది. సో తర్వాత నోవాహు యొక్క చరిత్ర మనము రానున్నటువంటి బైబిల్ క్లాసులలో మనము చూస్తాము. కాబట్టి ఆదాముకు నోవాహుకు కొంచెము కాలం మాత్రమే ఎడము ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. సో ఇది మీరు గమనించాలి. ఇక్కడనే మనకు 4000 BC నుండి 3000 BC వరకు ఇక్కడనే ఒక చరిత్ర అనేటువంటిది మనకు అర్థమైపోతా ఉంది. దేవుడు ఆ పండు దినమున నిశ్చయంగా చచ్చేదు అన్నాడు. ఆత్మీయంగా చూసుకుంటే ఆత్మ ఆ దినమే చనిపోయింది. ఫిజికల్గా చూసుకుంటే ఆదాము 70 సంవత్సరాలు తక్కువ 1000 సంవత్సరాలకు చనిపోయాడు ఆయన. అంటే 930 సంవత్సరాలు బ్రతికి ఆయన చనిపోయాడు. ఇందులో ఇంకొక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏం తెలుసా? హానోకును కూడా ఆదాము చూశాడు. హానోకు దేవునితో నడిచాను, దేవుడు అతన్ని కొనిపోయాను అని బైబిల్లో ఉంది. మరణం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది హానోకు మాత్రమే. హానోకు ఆయన చనిపోలేదు, ఇక ముందు కూడా చనిపోడు. మరి హానోకు సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన ఏ విధంగానైతే దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడో సంఘం మీద ఉన్నటువంటి సంఘకాలంలో ఉన్నటువంటి మనలను ఒకవేళ ప్రభు ఇప్పుడు వచ్చాడు అనుకోండి, మనం కూడా మరణము చూడము. హానోకు లాగానే మనం కూడా కొనిపోబడతాము. సో మరణము చూడకుండా కొనిపోబడింది ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారని అంటే హానోకు. ఏలియా కూడా ఉన్నాడు, కానీ ఏలియా మరలా భూమి మీదకి వచ్చి ఆయన చనిపోబోతా ఉన్నాడు. సో దాని గురించి మనము భవిష్యత్ క్లాస్లో మనం నేర్చుకోబోతా ఉన్నాం. సో టోటల్గా ఆదాము యొక్క నిర్మాణం ఇది. ఆదాము ఒక జీవితమే 1000 సంవత్సరాల చరిత్ర. ఆయన యొక్క దేవుడు తయారు చేసిన దినం మొదలుకొని ఆయన మరణించిన దినం వరకు 1000 ఏళ్ల చరిత్ర ఆదికాండం 5వ అధ్యాయంలోనే మనము చూడగలము. తర్వాత నోవాహుకు ఆదాముకు కొంత గ్యాప్ ఉంది అంతే. మరి కొన్ని వందల సంవత్సరాలు అన్నట్టు కూడా కాదు, కొంచెం గ్యాప్ ఉంది. ఆదాము చనిపోయిన తర్వాత నోవాహు జన్మించాడు. సో ఆదాము విషయంలో ఏం జరిగిందో నోవాహు విషయంలో అవే జరిగాయి కొన్ని. సో వాటి గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాము. సో ఇది ఆదాము యొక్క నిర్మాణము. దేవుడు ఆదామును నిర్మించాడు. దేవుడు ఆదామును నిర్మించిన తర్వాత ఆదాము పాపం చేసినప్పుడు ఏం జరిగింది, మనమందరం ఏ విధంగా పాపులమయ్యాము, మనమందరం ఏ విధంగా మరలా తిరిగి జన్మించాలి, ఎందుకు జన్మించాలి అని అంటే కారణాలు అన్నీ ఇవి. కనుక ఈయన యొక్క నిర్మాణము మనం అర్థం చేసుకుంటే మనం ఎందుకు యేసుప్రభువును అంగీకరించాలి, యేసుప్రభు ఎందుకు చనిపోయాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. యేసుప్రభు ఎందుకు చనిపోయాడు అని అంటే ఈయన ఏమైతే కోల్పోయాడు ఆదాము, తిరిగి యేసుప్రభు శిలువ మరణము ద్వారా ఆయన యందు విశ్వాసము ద్వారా తిరిగి మరలా అదే పోలికను మానవుణ్ణి తీసుకురావడం జరిగింది. కనుక మనం ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నప్పుడు యేసుప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, మనం దేవుని ఎందుకు నమ్ముకోవాలి, యేసుప్రభుని మనం ఎందుకు అంగీకరించాలనే విషయాలు కూడా మనకు అర్థమవుతూ ఉన్నాయి. సో ఆదాము యొక్క నిర్మాణం మీకు అర్థమైంది నేను అనుకుంటా ఉన్నాను. మనం ఏం కోల్పోయామో మనం తిరిగి దాన్ని పొందుకోవడానికి, అంటే ఆదాము ద్వారా ఏం కోల్పోబడిందో తిరిగి కడపటి ఆదాము ద్వారా మరలా అది పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, నీవు ఎలా ఉన్నావు? తిరిగి దేవుడు సృష్టించిన పోలికలోనికి వచ్చావా, లేకపోతే
ఆదాము యొక్క పోలికలోనే నువ్వు ఉండిపోయావా? అది నీ చేతుల్లోనే ఉంది. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభుని ఇంకా నీ సొంత రక్షకునిగా కనుక అంగీకరించకపోతే, ఇదిగో ఇదే సరి అయినటువంటి సమయము, ఇదే సరి అయినటువంటి అవకాశము. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు. పోస్ట్పోన్ చేయకు. నేను రేపు నమ్ముతాను, ఎల్లుండి నమ్ముతాను అని చెప్పేసి అనుకోకు. ఎందుకనంటే నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు, ఆయన రాకడ ఎప్పుడో నీకు తెలియదు. ఈ రెండో మనకు తెలియదు. నువ్వు నెక్స్ట్ మూమెంట్ నీకు ఏం జరగబోతుందో కూడా నీకు తెలియదు. కనుక దయచేసి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఇదే రక్షణ దినము, ఇదే సమయము, ఇదే రక్షణ దినము. దయచేసి నీ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేసుకోకు. ప్రభువైన యేసుక్రీస్తు మరణమునందు, ఆయన పునరుత్థానమునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు యేసు ప్రభు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆదాము ద్వారా ఏదైతే కోల్పోయావో నీ జీవితంలో, తిరిగి యేసుక్రీస్తు ప్రభు ద్వారా అది పొందుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను రక్షించడానికి. కనుక ఒకవేళ నువ్వు నూతనంగా ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఇదే సమయము ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు రక్షించబడతావు. థ్యాంక్ యూ వెరీ మచ్.